గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకు గోపన్న బాబు గారు అంతా పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న, రాధా ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసా, ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ళ పువ్వు, అందుకని. బాబు గారు మీరు దేవుడు. అమ్మాయి గారు మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఉందిరా. అవును, పెళ్ళయ్యాక అంతా బాబుగారు ఇష్టం. బాబుగారు మా అమ్మాయి గారిని మళ్ళీ మాకు ఎప్పుడు చూపిస్తారు? అరే ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకనమాట. బాబుగారు ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదావరి మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావోయ్, ఏంటే? అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్లి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఓస్ ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై. నీలాగేంటి? లేకపోతే నీలాగేంటి ఏనమ్మా అంటుంటే. అమ్మాయి గారేమో ఇట్టా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనేమో ఆఫీస్ పనులు గిల్లు చూసుకొని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు. వారే వా అని దగ్గరికెళ్ళి పిల్ల అని పిలుస్తారు. అమ్మాయి గారి పిల్లని పిలుస్తారండి ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో ఫోన్లే రాధా అని పిలుస్తారు. ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధా ఇట్టా చూడు అని గడ్డం పట్టుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదే మావా, ఏమంటే అదే. ఏ అట్టా చేయిసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తుంది. అమ్మాయి గారిని ఠాపన గుద్దుతారు. అమ్మాయి గారిని కొట్టనే చంపేస్తాను. నువ్వెవరు అంట చంపడానికి? ఆయన మొగుడు ఆయన ఇట్టాం మధ్య నీకేంటి? సరేలే. అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా? నీలాగా ఎగరతారేంటి? పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తినాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలతారు. అమ్మాయి గారు బతిమాలకే? ఓయబ్బో, ఎట్టంటోళ్ళైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడితేనే అంటారు. అమ్మాయి గారు సరేనని పాట పాడతారు. పంపించాం, ఇలా మంచాన పడ్డారు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు. లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగండి జరిగిందా. పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమంటే మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. ఏమ్మా వెళ్ళొస్తాను. మామయ్య, ఓయ్ నేను పని చెప్తా చేస్తా. ఏంటా? నన్ను పెళ్లి చేసేసుకో. అది కాదు మామ, రోజు వంట వండి పెడతా. ఊరుకావా, పెళ్ళిలేదు గిళ్ళలేదు ఊరుకా.
ఎందుకు లేదు ఎందుకు లేదు అంట. ఇదిగో నిన్నే. ఎందుకు లేదో చెప్తానే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడవా, పెళ్లి చేసుకుందామంటే పెళ్లి లేదు గిల్లి లేదు అంటున్నాడు. లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదిరా. కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబలు కాసిపోయడానికి, చాకరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయింది అని అప్పుడు అనిపిస్తుంది. ఎలా ఉంటే చాకరీ చేయడానికేనా? భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా? ఎవళ్ళైనా చాకరీ చేయాల్సిందేనా? ఎంత మారానైనా చెయ్యాల్సిందే. చెయ్యకపోతే అది పెళ్ళాము కాదు. అయితే అమ్మాయి గారు కూడా ఏ అమ్మాయి గారు కొమ్ములు మనిషే? మావా, అమ్మాయి గారు చాకరీ చేసి ఏడలిసిపోతారోనని భయంగా ఉందా? పాప అంత బాధగా ఉంటే చాకరీ చేసే భారీగా నే ఉంటానని నువ్వు గట్టికపోయి ఆయన్ని చంపే. నాకే చేస్తే నీ చేతిలోనే సస్తానని ఏనాడో చెప్పానుగా. ఇదిగోమా, అదేం లేదు. ఒక్కటే మాట చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా. ఎదవకోవాలని నా ప్రాణాలు తీస్తాను. చూసావా అమ్మా, ఆడి మనసు బాగోలేదులే, మెల్లిగా ఆడే దారి పడతాడు. ఆడు దారికి రాకుంటే నేను పోగారిపోతా. ఏమే పిల్ల ఎక్కడికే? ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో. ఇద్దరే గౌరే గౌరే, ఎక్కడికి అయ్యాలప్పుడు ఎలా పడిపోతున్నా? ఎట్లోకి ఎట్లాగైతే అలా కాదు మరి ఇలాగా చెబుతా. ఏడకో, నీకెందుకో? నా కోసం ఏంటి? నీకు కావలసిన వాళ్ళు మరి అంటే నువ్వు కావలసిన వాళ్ళు వచ్చి అడిగితే వైద్యం చెప్పడానికి. నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేపా. అదేంటి మరి గోపి లేడు? ఆడ ఆ సచ్చినోడు అడిగితే చెప్పు, అడుగుకెళ్ళింది మళ్ళా రాదంట, ఆడనే తౌస్ చేసుకుంటుందంట అని చెప్పు. ఇదిగో ఆడికి నాకు రుణం తీరిందని చెప్పు. అంతవరకు వచ్చింది కదా. నువ్వు చేసే వ్యాపారం కొట్టగా 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 నీకు పుణ్యం ఉంటుంది. నేనంటే నీకెందుకు ఇంత ఇది? ఇది లేదు అది లేదు. అంత అబద్ధం. నేనంటే నీకు ఇది ఉంది. ఏంటో ఇది? అది ప్రేమ. లేకపోతే నా కోసం ఎందుకు ఇంత ఇదంతా? ఏడ్చావులే, పద పద. ప్రేమంట ప్రేమ, పదా. ఇతడు ఏదో గడి నుంచి తెచ్చావన్నమాట. సీర్లు సార్లు ఇక్కడే పడసావు. నా గుమ్మ నొక్కేవాడిని ప్రాణం తీసుకుని ఇట్లా పెడతాను. కాళ్ళకు కాళ్ళు, చేతులకు చేతులు విరగ్గొట్టి అవతల పడే మనిషి చచ్చినా పర్వాలేదు, కానీ మన పేరు మాత్రం బయటకు రావడానికి
ఎంత గౌరవం ఎంత గౌరవం ఆడు చేతులు ఇరిగిపోను మా నాయనకి ఎట్ట ఆపద వచ్చిందమ్మా నాయన ఏమిటి రాజా ఏం జరిగింది ఏదో పీడకల భర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికేవేమో పీడకలు వస్తుంటాయి కానీ నువ్వు భయపడవు రాజా నీ అదృష్టమే నాకు శ్రీరామరక్ష నేను పాపిస్తుదాన్ని మామ పాపిస్తుదాన్ని నా మూలంగానే నీకిట్ట అయింది నువ్వు నన్ను ఆదుకున్నావు నేనే నిన్ను ఆదుకోలేకపోయాను నా జన్మ తగలయ్యా నా బతుకు పాడుగాను మావా అందుతా ఏడుస్తున్నావా నువ్వేడుస్తున్నావా బాగా చిత్రంగా ఉందే ఇంతలోకెల్లా ఇంతే ఇది ఏంటి మామ అది కాదే నువ్వేంటి కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి అయితే గౌరీ నీకు కూడా కన్నీళ్ళు ఉన్నాయన్నమాట ఏం మామ నేను మాత్రం మనిషిని కాదు చెట్టా